తెలంగాణ సీఎం నిన్న సభ ఎందుకు పెట్టిండో ఆయనకు కూడా సోయలేదు. అసలు రైతు బంధు కార్యక్రమమా, ప్రతిపక్షాన్ని తిట్టే కార్యక్రమమా? ఈయన ఇప్పటి వరకు పెట్టిన సభలన్నీ కేసీఆర్ని తిట్టుడు తప్ప ఈయన ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ళ బ్యాచ్ అంతా ఏం చేశారు, ఏ గడ్డి నాటారు, ఏ గడ్డి తీసుకొచ్చారనే దాని మీద వీళ్ళు ఇప్పటిదాకా ఒక్క దగ్గర సబ్జెక్ట్ లేదు. దోచుకునుడు, దాచుకునుడు, 2.5 సంవత్సరాలు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుడు ఇది జరిగింది తప్ప ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేసింది కూడా లేదు. అసలు సభ దేనికోసం పెట్టారు? మొన్న కేటీఆర్ చేసిన పనికి రేవంత్ రెడ్డి ఫీజులు అవుట్ అయిపోయి ఏం మాట్లాడారు కూడా అర్థం కాలేదు. అందులోని వీళ్ళు చెప్పిన మాటలు చూసుకుంటే నవ్వొస్తే కొద్దిసేపు. రాముల వారి మీద ఆన వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమేనట. వేసేటోడు ఉండాలి కదా, మొదలు నీకు ఓటేసేటోడు ఉండాలి కదా. మీ మొహాలు చూసి మీరు చేసిన పనులు చేసి మీకు ఓటేసే మనిషి కావాలి కదా తెలంగాణలో. ఎవరేస్తారు ఓట్లు? మీ మొహాలు చూసి అయినా అట్లీస్ట్ ఊర్లో ఉన్న పశువులు, జంతువులు కూడా ఆగలేని పరిస్థితి. 182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తాం సీఎం రేవంత్ రెడ్డి. 182 అసెంబ్లీ స్థానాలు పెంచేసిర్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే డీలిమిటేషన్ ఈయననే చేసుకున్నాడు. అక్కడ కేంద్రంలో పార్లమెంట్లో ప్రతిపాదన జరగకుండా, దాని మీద ఓటింగ్ సిస్టమ్ లేకుండా, చట్ట సవరణ చేయకుండా డైరెక్ట్ 182 అసెంబ్లీ స్థానాలు పెంచేసిండంటే ఇక దీని మించిన కథ మరొకటి లేదు. చిన్న కథ కూడా కాదు ఇది. 117 సీట్లు, ఇందులో బలాంటి మనిషి 117 అని చెప్పి ఆ 117 సీట్లు కొట్టేది నేనే, జ్యోతిష్యం చెప్తున్నా వినుకోండి అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి వాగుడు చూస్తూ ఉంటే అది మామూలు కాదు, చెడు కూడా ఆడుతూ ఉన్నాడు. చంద్రశేఖరరావు ఇప్పుడు చెప్తున్న రాసి పెట్టుకో, 2029 మే లేదా జూన్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగడం ఖాయం. మీ సర్వేలు కాదు, మా అంచనాలే నిజం. దొంగ ఏజెన్సీలు, దొంగ సర్వేలతో మాపై ఇంత దుష్ప్రచారమా? రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని రాస్తారా అని ప్రశ్న. ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగం. చివరి విడతలో ₹1009 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల. అసత్య ప్రచారాలను గ్రామాల్లో నిలదీయండి. డిప్యూటీ సీఎం అవును ఏమంటాడు? మనం చేసిన అభివృద్ధి గురించి కళ్ళు కాంపౌండ్ కాడా, బీరు బాటిళ్ళు కాడా, స్టఫ్ తినే కాడా, పొద్దున పాటు బాత్రూమ్ కాడా, ఎవరైనా ఇక చెప్పొద్దు. కానీ అట్లాంటి ముచ్చట్లు రేవంత్ రెడ్డి ప్రజల్ని కూడా ఎట్లా చూస్తున్నాడు చూసిరా. చర్చలు పెట్టండి, నేను ఏం చేసినో చర్చలు పెట్టిరు. ఏం చేసినో ఓటుకు నోటు కేసులో దొరికి దొంగగా తీహార్ జైల్లో చిప్పకూడదని వచ్చినావు. ఏం చేసినావు? దాని మించ పైబన ఉందా? తెలంగాణ ఏర్పడకుండా తెలంగాణకు అడ్డుకట్టగా నిలబడింది నువ్వే. తెలంగాణ ముంచడానికి ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తుంది కూడా నువ్వే. మళ్ళీ అంటాడు 117 రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడు. ఎందుకండి ఇవన్నీ? అసలు నువ్వు పెట్టిన సభ ఏదో నీకైనా సోయుందా? నువ్వు పెట్టిన సభకి ఏమైనా పరమార్థం ఉందా? ఎన్నిసార్లు పెడతారండి సభ? మొన్న పెట్టిరు కదా రైతు బంధు సభ, మళ్ళీ ఇప్పుడు సభ పెడతా ఉన్నారు. ఈ సభలకే వేల కోట్ల రూపాయలు తగిలేస్తే నిరుద్యోగులకు, ఉద్యోగులకు, స్పోర్ట్స్ ప్లేయర్లకు, ఎందరో మంది తెలంగాణలో యువత చాలామంది స్పోర్ట్స్ రంగంలో రాణిస్తూ ఉంటే ఈరోజు వాళ్లకు బ్యాక్ బోన్గా జస్ట్ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయలేకపోతుంది. స్పోర్ట్స్లో 10 రూపాయలు లేదని, మేము ఆర్థిక సహాయం చేయలేమని చెప్పేసి ప్రభుత్వం చేతులు తెస్తూ ఉంది. కానీ మెస్సీకి 100 కోట్ల రూపాయలు సరదా తీర్చుకోవడానికి 100 కోట్లు తగలబెడతారు. అందాల భామాల యొక్క, పరదేశీ అమ్మాయిల యొక్క అందాలను చూడడానికి అందాల భామాలను పిలుచుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం మొత్తం బదనాం చేయడానికి ఉన్నారు తప్ప తెలంగాణను మంచి చేసే కార్యక్రమాలు వీళ్ళెక్కడున్నారబ్బా? ఎవడిచ్చాడు హక్కు మీకు? పదే కేసీఆర్ని తిట్టుడు, పదే బీఆర్ఎస్ జోలికి రావడం ఎందుకు? ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు కదా. నేను చెప్తున్నా కదా, ఇక నువ్వు జీవిత కాలం నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావా, 90 సంవత్సరాలు బతుకుతావా, కానీ జీవిత కాలం నువ్వు ఎవరి కాలు పట్టుకున్నా కూడా మళ్ళీ అధికారంలోకి రావు. ప్రజలు కూడా తేల్చి చెప్పేస్తున్నారు. నీ ముఖం మాకు అవుపడదని చెప్పేసి ప్రజలు ఖరాఖండిగా ఖండించేస్తున్నారు. సింపుల్ మాటల నువ్వు 117 సీట్లు అంటున్నావు, ప్రజలు మాత్రం నీకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు. తేల్చుకుందాం, చూద్దాం అన్నట్టుగా సవాల్ విసురుతూ ఉన్నారు.